మొత్తం తలకిందులు అయిపోయాను. ఆ అడివేంటో, ఆ దెయ్యాలేంటో, అవి నాకు వార్నింగ్లు ఇవ్వడమేంటో, నేను వాటికి మాట ఇవ్వడమేంటో. ఓ రాంబాబు, ఇంతలో ఎంత చేంజ్ అయిపోయావురా. ఇప్పుడు ఆ బాలరాజు గారి పెళ్లి ఒప్పుకోపోతే నా పరిస్థితి ఏంటి? అవి ఖచ్చితంగా నన్ను చంపేసి నా లవర్ దేనికి ఇచ్చి పెళ్లి చేసేది. ఇది మాత్రం ఖాయం. దేవుడా, నువ్వే కాపాడాలి నన్ను. దేవుడంటే ఈడవుడు. అరే రాంబాబు, ఏం చేస్తున్నావురా? నేను నీ గురించి ఆలోచిస్తున్నాను రా. సరే గాని నువ్వు అర్జెంటుగా మన మామిడి తోటకొచ్చే. ఈ కన్ఫ్యూషన్ మాకొక్కడికి ఎందుకు, రాంబాబు గారికి కూడా కొంచెం ఇద్దాం. కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి వసంతి. బాలరాజు, ఏంటి అర్జెంట్ రమ్మనువా? కృష్ణవేణి వసంతి, కృష్ణవేణి. సరే, నువ్వు ఆలోచించుకోరా. అరే రే ఇట్రా. మరి లేకపోతే ఏట్రా? అది కాదురా, ఇక్కడేమో కృష్ణవేణి ప్రేమిస్తుంది, అక్కడేమో వసంతి ప్రేమిస్తుంది. ఇద్దరులో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, వసంతలో పెళ్లి చేసుకో. అంతే అంటావా? అంతే. మరి కృష్ణవేణి ఫీల్ అవుతుంది కదరా? ఏం ఫీల్ అవుతురా? నీకు దండం పెడతాను బాబు, వసంతనే పెళ్లి చేసుకో. నువ్వు వసంతని పెళ్లి చేసుకోలేదు అనుకో, నేను ఫీల్ అవుతా. చేసుకోరా. లేకపోతే ఇద్దరిని చేసేసుకోనా? గుద్దనంటే మళ్ళీ వసంతని పెళ్లి చేసుకో. చేసుకుంటావా? సరేరా. కళ్ళ ఇద్దని నిజమిద్దని తెలియవులే. ఇది నేను, ఇది వసంతి. బాలరాజా రా. ఏడు తాజ్మహల్లో పడుకున్నావు, డ్యూటీకి రావా? వెళ్దాం లేరా. అవునరా, ఇదివరకు డ్యూటీకి రారా అంటే నేను రాను రాను తాక్కునేవాడివి. ఇప్పుడేంట్రా మంచి హుషారుగా ఉన్నావు? ఏడు చేస్తావురా, నాకున్న బాధ్యతలు అలాంటివి. సరేగానే ఏంటిది వెనక దాచుకోను? ఏంటిదే? ఏం లేదురా, ఇదిగో. అబ్బా, ఏట్లేదా? ఏట్రిదే గిఫ్ట్. ఎవరికో? తనకే. తనకట్టా? వసంతి తనకే. దేనికి? ఇవాళ తన బర్త్డే. తంది బర్త్డే. ఈ మొక్కన రాత్రి నీ చెవులో చెప్పింది. వారు నిజం చెప్ప, బర్త్డేనా దత్తరేనా? ఎందుకు రా అలా మాట్లాడుతున్నావు? బర్త్డేనే. ఈ మధ్యన వాళ్ళు బర్త్డేలు కూడా చేసుకుంటున్నారా? ఇది గ్యారంటీగా తనకు నచ్చదురా. ఎందుకు నచ్చదు? వసంతికి సూపర్ గా నచ్చుద్దిరా. వారు పిచ్చోడు, వాళ్ళకి నచ్చేవి ఇలాంటివి కాదురా. పురు బొమ్మలు, దిష్టి బొమ్మలు, అస్త్రపంజరాలు అలాంటివి నచ్చితే తీసుకెళ్ళియ్యా. ఎలా నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతావు? అయినా నువ్వేంటి ఈ మధ్య ఎప్పుడు చూసిన దెయ్యాల గురించే మాట్లాడుతున్నావు? తొందరపడకరా, నువ్వు కూడా మాట్లాడుతావు. 2 రోజులు ఓపిక పట్టు. బావా, ఏంట్రా అది? గిఫ్ట్. ఎవరికి? నాకేనా? ఇది ఈడిది. నాది కదమ్మా, వీడిదే. ఎందుకురా అలా అంటావు? నీదే కదరా. బలెట్టాడు, నాది కదా, నీదే. పట్టుకో. ఇది నీదే. అబ్బబ్బా, ఏంట్రా ఈ గొడవ? అత్త, నీకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలీదు. బావ నావాడు అనుకున్నా, కానీ ఇక్కడ మాత్రం ఏదో తేడా జరుగుతుంది. ఒక్కటి చెప్తున్నా వినండి, వీడి పెళ్లి నాతో కాకుండా ఇంకా వేరే ఎవరితో అయినా జరిగితే మీ ఇంట్లోనే ఊరేసుకుని చచ్చిపోతా. దీని పిచ్చ కాకపోతే దాంతిది ఎక్కడికి వెళ్తుంది? శబ్దం చేస్తుంది. బాగుంది కదరా? బాగుందిరా. ఇదిగో, ఇది నేను, ఇది తాను. ఎంత ప్రేమరాను ఎంత నీకు. సరే, ఇంతకీ గిఫ్ట్ ఎలాగ ఇస్తావు తనకి? తీసుకొని వెళ్ళి చేతిలో పెట్టి గట్టిగా పట్టుకోమని చెప్తాను. గట్టిగా పట్టుకోమను. కానీ ఏమైనా అయితే గట్టిగా అరవగా, ఇది అడవి కదా, రీసౌండ్లు వచ్చేది. నేను ఎందుకు అరుస్తాను? అరిస్తే గిరిస్తే తను అరిసిద్ది. ఎందుకంటే ముద్దు పెట్టిస్తాగా. ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా బాబు మాకు? సరే, నువ్వు గిఫ్ట్ వెళ్ళి గిఫ్ట్ రా. వెళ్ళు, సామి రంగ నీకు ఇత్తది. వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను ఏళ్ళకి రెడీ అయిపోతా. అబ్బా, నీ సిగ్గు శివడా, ఏ సిగ్గుపడుతున్నావురా? నీకు ఉంటా చూడరా, ముల్లో కళ్ళని కనబడతాయిరా. ఏంటి సార్ సిగ్గుపడుతున్నారు? నీకు గిఫ్ట్ తెచ్చా. గిఫ్టా? ఏది ఏది ఏది? అబ్బా, ఇస్తారు, కళ్ళు మూసుకో.
హీరో టెన్షన్ పట్టుకుంటే హీరో. ఇప్పుడు ఉంటదడికి అమ్మ గైరం తల్లి నన్ను కరుణించి తల్లి ఈడు నాకు తోడిగి తల్లి లేకుంటే దైత్రుడు నాకు ఎంత నరకు చూపించాడు. ఆ. రండి మేడం రండి, ఇదిగో సెంటర్ సమకులు రండి రండి. మీరు ఫీల్ అవ్వకండి మేడం, ఫస్ట్ టైం కదా చంటోడు కొంచెం కంగారు పడ్డాడు అంతే. నేను మేనేజ్ చేసి పంపిస్తానుగా, మీరు వెళ్ళండి. అర్థమైంది, నాది హామీ, మీరు వెళ్ళండి. ఏమవదు మనోళ్ళే. ఇక్కడ పాప నేర్పించిన కూట్లేగాడు ఎవడరా? చిన్నపిల్లలు నేర్పించినంత పెద్దోళ్ళు మా సార్ మేము. మనవాడికి పాప ఇప్పుడే కదా రివిలైంది, కొంచెం కంగారు పడ్డాడు అంతే. మీరేం బెంగపడకండి, మీరు వెళ్ళండి, నేను ఉన్నాను కదా, మీరు వెళ్ళండి. ఏయ్ రాంబాబు, చెప్పు మీ వాడికి మా చెల్లి ప్రేమించింది, పెళ్లి చేసుకొని తీరాల్సిందే. లేదని మధ్యలో ఎక్స్ట్రాలు ఏమైనా చేశారో మీ వాడికి ఏం కాదు. నాకు పగిలిపోద్ది, ఆ విషయం క్లారిటీగా అర్థమవుతుంది బాబు. మీరు వెళ్ళండి, మై హోనా నేను తీసుకొస్తాగా, మీరు వెళ్ళండి. రే కర్రోడా, ఇంకోసారి మా అత్త నేర్పించారు. పదరా వెళ్ళిపోదాం. ఆహా, ఏం డాన్సులు ఏం స్టెప్పులు, ఈ టాలెంట్ ఎవడికి రాదురా. ఏదైనా పిచాచులే. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏటే? మేము మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాము, కానీ ఎవ్వరు లేరు, అందుకని వెళ్ళిపోయామని చెప్దాం. పద వెళ్ళిపోదాం. ఎంత అమాయకుడు రా బాలరాజు. ఈ ఐడియా మనుషులకైతే ఓకేరా, కానీ అవి దెయ్యాలు. ఏం కాదు, రారా. వెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోదాం. చెప్పాను వచ్చేత్తరానే, ఎంత చక్కగా ఉన్నారో చూడు. కాస్టలో సగం కాలం తుమ్మ ముద్ద మొక్కలు వేసుకొని. ఇంతకీ ఏం ఆలోచించారు? అసలు దెయ్యాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అడగడానికి మీకన్నా ఉండాలి. రాంబాబు సార్ కోపమద్దు సార్, మధ్యలో నేను ఉన్నానుగా బోకర్ గారిని ఏదో ఒకటి చేస్తాలాండి. ఒరే వాళ్ళు మాట్లాడరా బాబు. ఏంటి రాత్రి నుంచి మా వసంతి పచ్చి గాలి కూడా పీల్చట్లేదు. దానికి నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి వాదార్చాలి. వాదార్చాలా అంటే ఎలారా? టీవీలో చూడలేదా? బొక్కలు పట్టుకోవాలి, ఇలా ముద్దులెట్టియాలి, కౌగిలించుకోవాలి, ఇదే వాదార్చు. అరే ఇవన్నీ దెయ్యాలని తెలిసాక ఎలారా చేసేది? ప్లీజ్ మేడం, వద్దు మేడం, కోపం ఎందుకు, నేను డీల్ చేస్తానుగా. ఒరే నీకు దండం పెడతాడు, ఆ పెళ్లి చేసుకోరా, తాలి కట్టెత్తి కనబడకుండా పోతారు. సరే ఇక్కడే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోతారా? ఏంటి ఎక్కడేంటి? మా అమ్మాయి పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. ఏమండి, దెయ్యంతో ప్రేమ అంటేనే ఎవడన్నా నవ్వుతాడు, దానికి తోడు దెయ్యంతో పెళ్లి, అది కాకుండా అంగరంగ వైభవంగా జరగాలంటే ఈ డిమాండ్స్ కి ఏమన్నా న్యాయం ఉందా అండి? ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నాం. వద్దురా బాలా, వద్దురా. అమ్మో అమ్మో, ఈడు తట్టుకున్నట్టుకుంది, పక్కనుంటే కన్ఫర్మ్ గా పేలిపోతాం. నా గాన్ చిక్కరేగిందంటే పెళ్లి లేదు గిల్లి లేదు. కాముగా కూర్చుంటుంటే ఒక్కొక్కరు రెచ్చిపోతున్నారేంటో.